హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసాను అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ రివ్యూ అనేది పోతుందండి. ఇక వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసిన లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కళ్యాణ్ రామ్ గారిది ప్లస్ విజయశాంతి గారి మూవీ అండి. ఈ మూవీ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తాను నేను, ఎందుకంటే అది నందమూరి ఫ్యాన్. నందమూరి వంశం నుంచి ప్రతి ఒక్క మూవీ గురించి నేను పక్కా వెయిట్ చేసి చూసే మూవీ అండి. అలాగే ఈ మూవీ కూడా చూడడం జరిగిందండి. ఇక కళ్యాణ్ రామ్ గారు ఇంటర్వ్యూలో చెప్పడము ప్లస్ ఏమని లాస్ట్ 20 minutes ఒక 20 years వరకు గుర్తుకుంటుంది, అంత బాగుందని చెప్పడం, అదొకటి నాకు అడిషనల్గా యాడ్ అయ్యి మూవీకి వెళ్ళడం జరిగిందండి. ఇక 2 hours 24 minutes రన్ టైంతో ఈ మూవీ అనేది థియేటర్లోనే రిలీజ్ చేసినారండి. ఇక స్టోరీ వైజ్ చూసుకున్న స్టోరీ రొటీన్ స్టోరీ ఉందండి. ఇక కళ్యాణ్ రామ్ గారి యాక్షన్ సీన్స్, దానికి వచ్చే బీజిఎం వేరే లెవెల్ ఉందండి. ఇక బేసిక్గా స్టోరీ లైన్ ఏం లేదండి. విజయశాంతి గారు ఐపీఎస్ ఆఫీసర్ అండి. వాళ్ళ కొడుకుని ఐపీఎస్ ఆఫీసర్గా చూద్దాం అనుకున్నారు. ఇక చూద్దాం అనుకున్న టైంలో వచ్చిన ఇన్సిడెంట్ వలన ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారా లేదా, ప్లస్ తల్లి కొడుకుల మధ్య డిస్టెన్స్ అనేది ఎట్లా వచ్చింది అనేది మూవీ అండి. ఇక ప్లస్ పాయింట్స్ అంటారా, చెప్పినాం కదా, యాక్షన్ సీన్స్తో వచ్చిన బీజిఎం వేరే లెవెల్ ఉందండి. ఇక కళ్యాణ్ రామ్ గారు యాక్టింగ్ అయితే చింపి పడేసినారండి. ఇక విజయశాంతికి ఒక మంచి రోల్ వచ్చిందండి. ఇక శ్రీకాంత్ గారు, పృథ్వీ గారు సపోర్టింగ్ క్యారెక్టర్లో బాగా చేసినారు. కానీ పృథ్వీ గారు కొంచెం ఏదో కొంచెం ఓవర్ యాక్టింగ్ అనిపించింది, కానీ చాలా బాగుంది ఆయన క్యారెక్టర్ కూడా. ఇక శ్రీకాంత్ గారి యాక్టింగ్ యాజ్ యూజువల్ చాలా బాగుంది. ఇక సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ రిచ్గానే ఉంది, విజువల్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇక నెగిటివ్ అంటారా, ఎక్కడో రైటింగ్ అనేది మిస్ అయిపోయింది అనిపిస్తుంది. ఎందుకంటే రొటీన్ స్టోరీ అండి. సెకండ్ హాఫ్లో హీరోయిన్లో ఒక ఊరిని కాపాడడం ఇలాంటివి మనకు చాలా మూవీస్ వచ్చినాయి. విక్రమార్కుడు ఇలాంటి చాలా మూవీస్లో సేమ్ స్టోరీతో వచ్చిందండి. అదే రొటీన్ స్టోరీలో నీడే ఉంది, అదొక్కటే అండి. ఇక క్లైమాక్స్ అంటారా, క్లైమాక్స్ 20 minutes కాదులే అండి, ఒక 5. కానీ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మూవీస్ కన్నా ఈ క్లైమాక్స్ అనేది కొంచెం బాగున్నట్టే అనిపించింది. ప్లస్ ఒక లాస్ట్ 5 minutes అయితే, లాస్ట్ ఒక 10 minutes అయితే బాగుందండి. లాస్ట్ 10 minutes 20 minutes కాదు, కానీ ఒక 10 to 12 minutes లాస్ట్ క్లైమాక్స్ అనేది బాగుందండి. ఇక ఓవరాల్గా నేనైతే రేటింగ్ 2.75 to 3 ఇస్తానండి. 5కి 3 ఇస్తాను రేటింగు. పర్లేదు, చూడొచ్చు. ఇక అడల్ట్ కంటెంట్ అంటే 0 అడల్ట్ కంటెంట్ అండి. ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసుకొని చూడొచ్చు. ఈ వీకెండ్స్ వెళ్ళండి, బాగుంటుంది. అంటే కొంచెం బీజిఎం అనేది చాలా మనకి అట్రాక్ట్ చేస్తుంది మూవీ. యాక్షన్ సీన్స్లో రావడం బీజిఎం, ఇక సాంగ్స్ అట్లాంటివి కొన్ని అని అట్రాక్ట్ చేస్తాయి మూవీ చూడడానికి. ఒక మంచి ఎమోషనల్ కంటెంట్. విజయశాంతి గారు కూడా ఎమోషనల్ సీన్స్లో చాలా బాగా యాక్ట్ చేస్తారు. చెప్తున్నా కదా, విజయశాంతి గారికి మంచి రోల్ పడిందండి చాలా రోజుల తర్వాత. ఇక చూడండి, మూవీ అయితే ఓవరాల్గా చూడొచ్చు, మరీ చూడకూడదు అన్నట్టయితే కాదు, చూడొచ్చు. చూసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. మంచి ఎమోషనల్ కంటెంట్ ఉంది. తల్లి కొడుకుల మధ్యలో మంచి కంటెంట్ ఉంది, అంతా బాగుంది. కానీ రొటీన్ స్టోరీ లైన్ అయిపోయింది. అందుకనే మేబీ మూవీ అనేది మిగతా మూవీస్కి అంత రాదేమో. చూద్దాం ఫర్దర్గా మూవీ కలెక్షన్స్ అనేది ఎట్లా తీస్తుందో. ఒకవేళ ఓవరాల్ కలెక్షన్స్ అనేది వస్తుంది, దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందామండి. ఇక ఈ వీడియోలో ఇంతే అండి. ఇక మరిన్ని వీడియోస్ మన ఛానల్ నుంచి రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.